హాయ్ నమస్తే, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. టీడీపీ జనసేన సీట్ల పొత్తు మొన్న మొదటి జాబితా తర్వాత ఆ రెండు పార్టీల మధ్య చాలా ప్రకంపనలు రేగుతున్నాయి. ఈ నేపథ్యంలో కీలకమైన నేతలు, కీలకమైన వికెట్లు టపటపా పడిపోతున్నాయి. ఇందులో భాగంగా మాజీ మంత్రి, టీడీపీకి చెందిన మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు టీడీపీని వీడే దిశగా వైసీపీలో చేరేందుకు ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. గతంలో 2014 ఎన్నికల్లో రాజోలు ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు. అంతకుముందు 2004లో అల్లూరు అనే ఒక సెగ్మెంట్, అది ఇప్పుడు లేదు ప్రస్తుతానికి, అల్లూరు నుంచి 2004లో గెలిచి వైఎస్ క్యాబినెట్లో పశుసంవర్ధక శాఖ మంత్రిగా కూడా ఆయన పనిచేశారు. అట్లాంటి సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న గొల్లపల్లి సూర్యారావు అనూహ్యంగా టీడీపీని వీడి వైసీపీలో చేరాలనుకోవడం ఇప్పుడు ఒక అనూహ్యమైన పరిణామం. ఒకసారి చూస్తే ఈ గతంలో జనసేన గెలిచిన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా గత ఎన్నికల్లో 153 స్థానాల్లో పోటీ చేస్తే బీఎస్పీ కాకుండా గెలిచిన ఏకైక స్థానం రాజోలు. ఎవరు? రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో గెలిచిండు. గొల్లపల్లి సూర్యారావు ఆ ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. అయితే ఈ నేపథ్యంలో ఈసారి రాజోలు సీటును జనసేన తీసుకుంటున్నట్టు. వాస్తవానికి రాపాక వరప్రసాద్ గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆయన జనసేన నుంచి వీడిపోయి వైసీపీలో చేరలేదు, కానీ వైసీపీ అనుబంధ నేతగా కొనసాగుతూ వచ్చారు. అయితే చివరి నిమిషంలో మళ్ళీ వైసీపీ నుంచి పక్కకు వచ్చి మొన్ననే జనసేనలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈసారి కూడా ఆయనను కాకుండా ఆయన ప్లేస్లో వేరే వాళ్ళను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. గతంలో రిపబ్లిక్ డే సందర్భంగా పొత్తు ధర్మాన్ని టీడీపీ అతిక్రమించిన నేపథ్యంలో మనం కూడా తీవ్రమైన ఒత్తిడి నేపథ్యంలో 2 సీట్లు ప్రకటిస్తున్నాం. ఆ 2 రాజోలు, రాజానగరం అని చెప్పి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ప్రకటించిండో అప్పటి నుంచే గొల్లపల్లి సూర్యారావు ఈ సీట్లో ఎట్లాగూ మనకు ఛాన్స్ లేదు, టీడీపీకి ఈ సీట్ దక్కే అవకాశం లేదన్న ఒక ఆందోళనలో భాగంగా ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈరోజు తాడేపల్లిలోని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఇక గత ఎన్నికల్లో చూస్తే 2014లో గొల్లపల్లి సూర్యారావు 66,960 ఓట్లు గెయిన్ చేశారు. 4,683 ఓట్ల తేడాతో గత ఎన్నికల్లో గెలిచారనమాట. సో ఈసారి ఆయనకు టికెట్ కూడా లేదు, ఎందుకంటే గత ఎన్నికల్లో 3వ స్థానంలో నిలిచారు. జనసేన టీడీపీ కనుక గెలిస్తే ఇక్కడ వైసీపీని ఓడించడం ఈజీ అని చెప్పి అనుకుంటున్న నేపథ్యంలో మరి గొల్లపల్లి సూర్యారావు చేరికతో వైసీపీ ఏం చేయనుందన్నది చూడాలి. గత ఎన్నికల్లో వైసీపీ 49,239 ఓట్ల తేడాతో 2వ స్థానంలో నిలిచింది, 32.91% ఓట్లతో. సో ఈసారి కూడా బానోతు రాజేశ్వరరావే అక్కడ అధిక అభ్యర్థి అయ్యే అవకాశం ఉంది, వైసీపీ అభ్యర్థి. అయితే టీడీపీ జనసేన కూటమి తరఫున ఇంకా ఎవరు అభ్యర్థి అన్నది పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు అధికారికంగా. కానీ రాపాక వరప్రసాద్కి అయితే ఈసారి ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే లేదని తెలుస్తున్నది. సో మొత్తం మీద ఈ కూటమి వల్ల కీలకమైన నేతలందరూ కూడా, మరోవైపు మనం మొన్న చూసినాం రాజమండ్రి రూరల్లో గోరెంట్ల బుచ్చయ్య చౌదరి అలకబూనడంతో ఆయన స్థానాన్ని మళ్ళీ ఆయనకి కేటాయిస్తూ జనసేనకు ఆ సీటును నిరాకరించాడు చంద్రబాబు నాయుడు. ఇట్లా మళ్ళీ గొల్లపల్లి సూర్యారావును బుజ్జగించేందుకు చంద్రబాబు ఏమైనా యూటర్న్ తీసుకుంటారా, ఆయన మళ్ళీ ఏమైనా రిటర్న్ వస్తారా అనేది చూడాల్సి ఉంది. రేపటి తాడేపల్లిగూడెంలో నిర్వహించబోయే సభతో గొల్లపల్లి సూర్యారావు భవిష్యత్ ఏందన్నది తెలిసే అవకాశం ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్స్. మళ్ళీ ఏమైనా ఉంటే ఫర్దర్గా ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.